మీద అయితే నోట్ చేస్తారు కదా. ఓకే యా సార్, ఉండవల్లికి సుప్రీంలో చొక్కెదురు, తదుపరి అడుగుపై ఆసక్తి. అంటే పూర్తి వివరాలు రావాలి. కానీ సుప్రీంకోర్టులో ఈ మార్గదర్శి దాని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్, అంటే అంతకుముందు హైకోర్టు కొట్టేసింది, దాని మీద ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈరోజు తోసిపుచ్చేసింది, అంటే ఆయన పిటిషన్ను తిరస్కరించింది. ఇది చాలా ముఖ్యమైన విషయం కింద లెక్క. అంటే గతంలో దీన్ని సరిగ్గా మేనేజ్ చేయలేదు ఈ ప్రభుత్వాలు అని ఆయన అంటూ వచ్చారు. అలాగే చాలా తప్పులు జరిగాయి అక్కడ, రామోజీరావును ఆయన చేయటము, వీళ్ళు వెళ్ళటం, ఇవన్నీ చాలా జరిగాయి కదా. కాబట్టి చాలా వరకు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక కొలికి తీసుకొచ్చారు. ఇక్కడ హైకోర్టు కాదన్నా సుప్రీంకోర్టు దాకా దీన్ని తీసుకెళ్లారని చెప్తున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు దీన్ని పూర్తిగా తోసిపుచ్చేసి దీన్ని ఇంకేం విచారించడం, అసలు హైకోర్టు చెప్పింది బాగానే ఉంది కదా, ఈ హైకోర్టు దాని మీద ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అని చెప్పడం అన్నది ఖచ్చితంగా ఒక ఎదురు దెబ్బ కింద లెక్క. బహుశా దీంతో ఈ కేసు ఇంకా మార్గదర్శి ఈనాడుకు సంబంధించింది. అంటే గతంలో కూడా ఏమన్నారంటే రామోజీరావు ఇంకా లేరు కదా, లేనప్పుడు దీని మీద ఇంకా చర్చ ఏంటి అన్న తీర్పు వచ్చింది. వస్తే ఈయన ఏం వాదన చేశారు, ఒక నేరం జరిగింది, అది జరిగిన తర్వాత వాళ్ళు లేరు అనే దాంతో మీరు ఎలా కొట్టేస్తారు, లేదా వాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చారు అనే దాంతో ఎలా కొట్టేస్తారు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిస్మిస్డ్ ఫార్మర్ ఎంపీ, దీన్ని ఛాలెంజింగ్ తెలంగాణ హైకోర్టు వేడిక్ట్ అది చేశారు. అందుకని దీంతో ముగిసిందని, బ్రింగింగ్ అన్ ఎండ్ టు ది లాస్ట్ లెగ్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ లీగల్ బ్యాటిల్. ఈయన ఎందుకు దీన్ని మీరు కొనసాగిస్తున్నారు, ఈ జడ్జిమెంట్స్ అసలు మీరు ఏదో వ్యక్తిగత వివాదం కోసం ఇలా చేస్తున్నట్టుగా మాకు కనిపిస్తుంది, పర్సనల్ డిస్ప్యూట్ అన్న పద్ధతిలో కూడా మాట్లాడారని. ఇంకా తర్వాత మార్గదర్శి తరఫున మాట్లాడినారేమో మేము అన్ని డబ్బులు తిరిగి ఇచ్చేసాము, తిరిగి ఇచ్చినా కానీ మళ్ళీ దీన్ని తీసుకొస్తున్నారు అన్న పద్ధతిలో చెప్పడం, ఇది ఖచ్చితంగా వీళ్ళకంటే మార్గదర్శి గ్రూపుకి చాలా సంతోషం. వాళ్ళు దాన్ని ఆ విధంగానే కొట్టేసింది. ఇన్నిసార్లు మీరు వ్యక్తిగత వివాదం ఉందంటూ కోర్టు వ్యాఖ్యానించింది ఇక్కడ. అంటే ఒక విధంగా ఇది ప్రజా ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడుతున్నారా, జరిగిన తప్పును చక్కదిద్దడానికి అని ఆయన చెప్తున్న దానికి ఎదురుదెబ్బ తగిలినట్టు లెక్క. ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ ఆయన దగ్గర, ఒక బలహీనమైన అంశం ఏంటంటే ఎవరి దగ్గర నుంచి ఫిర్యాదు రాలేదు కదా. ఇప్పుడు ఖాతాదారులు, డిపాజిటర్లు ఒక 10-12 ఏళ్ల పాటు ఈ వివాదం నడుస్తున్న వివిధ కోర్టులో, ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర విభజన తర్వాత ఏ దశలో కూడా పిటిషనర్లు ఉండవల్లి అరుణ్ కుమారే తప్ప డిపాజిటర్లు మాకు అన్యాయం జరిగిందని రావలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు అక్కడ దాడులు అవన్నీ జరిగి అయినప్పుడు కూడా వీళ్ళు చేయటం, కొంతమంది మాకు దొరికారు అని కొంతమంది లాయర్లు మీడియా ముందు ప్రజెంట్ చేసినప్పటికీ తర్వాత వాళ్ళేమీ ఇందులో కక్షిదారులుగా చేరలేదు. అందువల్ల ఈ బలహీనమైనటువంటి ఒక అంశం కన్జ్యూమర్స్ నుంచి లేకపోతే క్లయింట్స్ నుంచి రాకపోవడం ఒకటి, రెండోది రామోజీరావు గారు మరణించటం అన్నది ఒకటి, మూడోది హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. హైకోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా సుప్రీంకోర్టు లాగా రాజ్యాంగ న్యాయస్థానాలు. ఈ అంశం చాలా ముఖ్యంగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సందర్భంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు చెప్పిన వాటిలో తలదూర్చవు. అది అంత తీవ్రమైన విషయం అయితే మేము తలదూర్చి సెట్ చేయాల్సి ఉంది అనుకుంటే తప్ప, చేస్తాయి తప్ప. కాబట్టి ఇక్కడ వీ హ్యావ్ నథింగ్ టు ఛాలెంజ్ ఆర్ సెట్ అసైడ్ అనేది వైఖరి తీసుకున్నారు. బహుశా ఇది ఇప్పుడు నేను చెప్పింది మామూలు నిపుణుల మాట, ఇది ఎండ్ అయిపోవచ్చు, ఇది ముగుస్తుంది. సుప్రీంకోర్టు పిటిషన్ తోచిపుచ్చాక ఇంకా చేసేదేమీ ఉండదు. అది బహుశా వాళ్ళు చాలా ఉత్సాహంగా కూడా వేశారు. ఇంతకుముందు మనం చర్చించినప్పుడంతా వాళ్ళకి సంబంధించిన అధికార దీంట్లో కొంచెం అది ఆలస్యంగా చాలా ఆచితూచి వస్తుండేది. ఇప్పుడు పిటిషన్ పూర్తిగా తోసిపుచ్చారు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని స్వాగతిస్తున్నట్టు కనిపిస్తుంది. బహుశా ఉండవల్లి ఎలాగో సాయంత్రమో రేపో మీడియాతో మళ్ళీ మాట్లాడతారు. కేసులో పాయింట్స్ ఉన్నాయని చెప్పొచ్చు, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, డిపాజిటర్లు ఎవరు, వివరాలు ఏంటి, అలాగే నేరం మార్చిపోతుందా, తప్పు మార్చిపోతుందా, ఇలాంటివన్నీ ఏమన్నా మాట్లాడవచ్చు. కానీ టెక్నికల్గా చట్టరీత్యా
ముగిసింది, ఇంకా దీంట్లో ఏం లేదని ఉన్నత న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం చెప్పాక ఇంకా చేయగలిగింది పెద్దగా ఏమీ రైట్. ఉండకపోవచ్చు. ఓకే సార్.